హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు ఈ రోజుకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ చూద్దాము. వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి, ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. మీకు డైలీ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి టెస్టులు కనుక ప్రాక్టీస్ చేయాలన్నట్లయితే, లేదా డైలీ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్స్ పొందుకోవాలన్నట్లయితే మన యొక్క వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓపెన్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు ముందుగా చూద్దాము. టెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి, చూద్దాము. టెట్ మార్కుల ఎడిట్కు ఛాన్స్ ఇవాళ రేపు అవకాశము కల్పించినటువంటి విద్యాశాఖ. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మార్కుల సవరణకు విద్యాశాఖ అవకాశం ఇచ్చింది. ఈ నెల 12, 13 తేదీల్లో అఫీషియల్ వెబ్సైట్ ద్వారా టెట్ వివరాలను సవరించుకునేందుకు ఛాన్స్ ఇచ్చినట్లుగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి ప్రకటనలో తెలిపారు. హాల్ టికెట్ నెంబరు, మార్కుల్లో ఏమైనా మార్పులు ఉంటే చేసుకోవాలని సూచించారు. డిఎస్సి 2024 అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల 13 తర్వాత టెట్ వివరాల్లో మార్పులకు అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మన యొక్క వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది, ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇదే న్యూస్కి సంబంధించి మరొక పత్రికలో ఈ విధంగా ఇచ్చారు. టెట్ మార్కుల సవరణకు అవకాశము, డిఎస్సి ఫలితాలు విడుదల ప్రక్రియ వేగవంతము. డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. డిఎస్సి ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు తీవ్ర కసరత్తు చేస్తూ ఉన్నారు. వీలైనంత త్వరగా ఫలితాలను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే తుది కీని విడుదల చేసినటువంటి అధికారులు అభ్యర్థులు తమ టెట్ మార్కులను అప్లోడ్ చేసేందుకు అవకాశం కల్పించారు. ఈరోజు రేపు ఈ యొక్క టెట్ మార్కులను అభ్యర్థులు సవరించుకోవచ్చు, లేదా కొత్తగా టెట్ మార్కులను అప్లోడ్ చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. ఇదే చివరి అవకాశం అని కూడా, మళ్ళీ తర్వాత ఎలాంటి మార్పులు చేసుకునే అవకాశము ఇవ్వబోమంటూ కూడా స్పష్టం చేయడం అయితే ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ పీజీ ఈసెట్ మొదటి విడత సీట్ల కేటాయింపు. ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మ్, ఎంఆర్క్, ఫార్మ్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించినటువంటి టీజీ పీజీ ఈసెట్ మొదటి విడత సీట్లను అధికారులు కేటాయించారు. కన్వీనర్ కోటా సీట్లు మొత్తము 9,454 ఉండగా వీటిలో 7,128 సీట్లను అభ్యర్థులకు కేటాయించినట్లుగా కన్వీనరు తెలిపారు. ఈ యొక్క సీట్లు పొందినటువంటి అభ్యర్థులు ఆయా కాలేజీలో ఈ నెల 19 వరకు రిపోర్టింగ్ చేయాలని సూచించారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషను. 21 నుంచి దరఖాస్తులు. నవంబర్ 10న రాత పరీక్ష. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజ్. నిన్న అఫీషియల్గా తెలంగాణ గవర్నమెంట్ నుండి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. తెలంగాణ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి మొదటి నోటిఫికేషన్గా. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ నిన్న వీడియోలో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. డీటెయిల్స్ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళనట్లయితే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి డీటెయిల్స్ కానివ్వండి, లేదంటే అప్లై చేసుకునే లాస్ట్ డేట్స్ అండ్ అలాగే అఫీషియల్ వెబ్సైట్, అఫీషియల్ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్తో మీకు ఆ వీడియోలు అయితే ఉంటాయి. ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కొత్తగా 1000 మంది కేజీబీవీ టీచర్లు ఖాళీల నేపథ్యంలో భర్తీకి సర్కారు నిర్ణయము. వివరాలు చూసినట్లయితే రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో కేజీబీవీలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి సర్కారు చర్యలు ప్రారంభించింది. గతేడాది నిర్వహించినటువంటి రిక్రూట్మెంట్ టెస్టు మెరిట్ ఆధారంగా ఆయా పోస్టులను నింపేందుకు నిర్ణయం తీసుకున్నది. జిల్లాల్లోని ఖాళీలకు అనుగుణంగా సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి డిఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో 495 కేజీబీవీలు ఉన్నాయి. వాటిలో ఇటీవల టీచింగు, నాన్ టీచింగ్ సిబ్బందికి బదిలీలు నిర్వహించారు.
సుమారు 450 మందికి స్థానచలనం జరిగింది. వారందరినీ పాత స్కూళ్లలో సోమవారము రిలీవ్ చేసి మంగళవారము కొత్త స్కూళ్లలో జాయిన్ చేసుకోవాలని అధికారులు ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1000కి పైగా స్పెషల్ ఆఫీసర్లు, పీజీసీఆర్టీలు, సిఆర్టీలు, పీఈటీలు తదితర ఖాళీలు అయితే ఏర్పడ్డాయి. జూన్లోనే వీటిని భర్తీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన వివిధ కారణాలతో ఆగిపోయింది. తాజాగా బదిలీలు పూర్తి కావడంతో ఆయా ఖాళీలను భర్తీ చేసుకోవాలని డీఈఓలకు మరొకసారి ఆదేశాలైతే జారీ చేశారు. 2023-24లో నిర్వహించినటువంటి పరీక్షలు క్వాలిఫై అయిన వారిలో మెరిట్ రోస్టర్ ఆధారంగా ఖాళీలను నింపుకోవాలని సూచించారు. త్వరలోనే ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో త్వరగా ఈ భర్తీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇక అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్ల అనుమతితో ఆయా పోస్టులను నింపుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సిఐఎస్ఎఫ్లో కానిస్టేబుల్ కొలువులు. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి చాలా డేస్ అయింది. ఇంకా ఎవరైనా అప్లై చేయని వారు ఉన్నటువంటి క్యాండిడేట్స్కి అప్డేట్ అయితే చెప్తున్నాను. ఇంటర్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్, ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అప్లై అయితే చేసుకోవచ్చు. మొత్తం ఇందులో 1130 ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఇంకా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ యొక్క పీడిఎఫ్లో మీరు చదువుకోవచ్చు. జస్ట్ ఇంటర్ అర్హతతోనే కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసే ప్రయత్నం చేయండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి CISF RECTT.CISF.gov.in అఫీషియల్ వెబ్సైట్. చివరి తేదీ వచ్చేసి సెప్టెంబరు 30. ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు దీని డిస్క్రిప్షన్లో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన లింక్ ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. అత్యుత్తమ దేశంగా స్విట్జర్లాండ్. యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ వెలువరించినటువంటి ఉత్తమ దేశాల ర్యాంకింగ్స్ 2024లో స్విట్జర్లాండ్ వరుసగా 3వ ఏడాది అత్యుత్తమ దేశంగా నిలిచింది. భారత్ మాత్రము 3 స్థానాలు దిగజారి 33వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 89 దేశాల్లో నిర్వహించినటువంటి సర్వేలో సాహసము, క్రియాశీలత, వారసత్వము, వ్యాపార నిర్వహణ, అభివృద్ధి, సామర్థ్యము, జీవన నాణ్యత, సంస్కృతి తదితరాలు అంశాల్లో ఉప ర్యాంకింగ్స్ను తీసుకున్నారు. ఈ 10 అంశాల పరిశీలనకు 73 గుణాలను పరిగణలోనికి తీసుకున్నట్లుగా తెలియజేశారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే కార్బన్ డయాక్సైడ్ నుంచి ఇంధనము. సూర్యకాంతిని ఉపయోగించుకొని మొక్కలు కార్బన్ డయాక్సైడ్ నీటిని ఆహారంగా మార్చినట్లుగా విస్తారమైనటువంటి సౌరశక్తి నుంచి ఇంధనాన్ని తయారు చేయటంలో అమెరికా సైంటిస్టులు సరికొత్త ప్రక్రియను కనుగొన్నారు. కార్బన్ డయాక్సైడ్ను ఇంధనంగా మార్చడంలో అమెరికాలోని సెంటర్ ఫర్ హైబ్రిడ్ అప్రోచెస్ ఇన్ సోలార్ ఎనర్జీ సెంటర్ పరిశోధకుల ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. సిలికాన్ ఫోటో ఎలక్ట్రోడ్స్పై కాంతిని ప్రసరింపజేయగా నీటి సమక్షంలో కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథనాల్ను ఉత్పత్తి చేసినట్లుగా శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనిని సైంటిస్టులు ద్రవ రూపంలోని సౌర ఇంధనంగా పేర్కొన్నారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే తొలి ప్రైవేట్ స్పేస్ వాక్. 4 వ్యోమగాములను నింగిలోకి పంపినటువంటి స్పేస్ ఎక్స్. వివరాల్లోకి వెళ్తే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందినటువంటి ఖగోళ పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించేందుకు పోలారిస్ డాన్ ప్రాజెక్టులో భాగంగా 4 వ్యోమగాములను ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా రోదసిలోకి పంపింది. ప్రముఖ బిలియనీర్ జేర్డ్ ఇసాక్ మన్, స్పేస్ ఎక్స్ ఇంజనీర్లు సారా గిల్లీ, అన్నా మెనోన్, అమెరికా వైమానిక దళ మాజీ పైలట్ స్కాట్ కిడ్తో కూడినటువంటి ఈ రాకెట్ మంగళవారం తెల్లవారుజామున ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నింగిలోంచి దూసుకెళ్లింది. పోలారిస్ ప్రాజెక్టులో చేపట్టే 3 మానవ సహిత రోదసి యాత్రల్లో ఇదే మొదటిది. ఈ యాత్ర అనుకున్నట్లుగా సాగితే బుధవారం లేదా గురువారం వారు స్పేస్ వాక్ నిర్వహిస్తారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే దేశీయ తొలి ఏరో స్పైక్ రాకెట్ ఇంజిన్ ప్రయోగము విజయవంతము.
వివరాల్లోకి వెళ్తే భారత తొలి ఏరో స్పైక్ రాకెట్ ఇంజిన్ ప్రయోగము విజయవంతమైంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ప్రపల్షన్ టెస్ట్ ఫెసిలిటీలో ఈ ప్రయోగాన్ని స్పేస్ ఫీల్డ్స్ స్టార్టప్ విజయవంతంగా పరీక్షించింది. తొలుత అసాధారణ స్థితిలో ఉన్నటువంటి ఇంజిన్ క్రమంగా స్థిరత్వాన్ని సాధించిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఇంజిన్ కోసము స్పేస్ ఫీల్డ్స్ టైటానియం గ్రేడ్ 5ని వినియోగించింది. ఈ ప్రయోగ విజయము భారత అంతరిక్ష సాంకేతికతలో ముఖ్య ఘట్టంగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. స్పేస్ ఫీల్డ్స్ లీడర్గా నిలుస్తోందని, ఏరో స్పైక్ ఇంజిన్తో సామర్థ్యం మెరుగుపడటమే కాకుండా తక్కువ ఖర్చుతో కూడుకున్నదని పేర్కొన్నారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. 800 మీటర్ల విభాగంలో వినోద్ వెండి వెలుగులు. సౌత్ ఏషియన్ అథ్లెటిక్స్ టోర్నీలో వెండి పథకం గెలుచుకున్న వినోద్. వివరాల్లోకి వెళ్తే సౌత్ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తెలంగాణ యువ అథ్లెట్ వినోద్ వెండి వెలుగులు విరజిమ్మాడు. బుధవారం జరిగినటువంటి పురుషుల 800 మీటర్ల రేసును వినోద్ 1:50 ముగించి రెండవ స్థానంతో రజత పథకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇదే విభాగంలో శ్రీలంకకు చెందినటువంటి షెవిందు ఆవిష్కా బోపన్న వరుసగా స్వర్ణ, కాంస్య పథకాలు దక్కించుకున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే వృత్తి పసిడి ధమాకా. జాతీయ సీనియర్ స్విమ్మింగ్ టోర్నీలో పథకము. మంగళూరు వేదికగా జరుగుతున్నటువంటి 77వ జాతీయ సీనియర్ అక్వాటిక్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో రాష్ట్ర యువ స్విమ్మరు వృత్తి పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతుంది. ఈత కొలనులో తనకు తిరుగులేదని మరోమారు చాటి చెప్తూ వృత్తి సత్తా చాటింది. బుధవారం జరిగినటువంటి మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో వృత్తి పసిడి పథకంతో మెరిసింది. ఆమెకు సంబంధించినటువంటి ఇమేజ్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. మరిన్ని వివరాలు పీడిఎఫ్లో చదువుకోండి. ఇక నెక్స్ట్ ఈరోజు ఇచ్చినటువంటి వెలుగు న్యూస్ పేపర్లో రీసెంట్ కరెంట్ అఫైర్స్ అన్నిటికీ సంబంధించినటువంటి ముఖ్యంగా ఇక్కడ బిజినెస్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే చదివే ప్రయత్నం చేయండి. ఈ వీక్లోకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇవి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కనుక ఈరోజు న్యూస్ పేపర్లోని నిపుణలో ముఖ్యంగా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్కి ఎకానమీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంకు అండ్ అలాగే జాగ్రఫీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంకు అండ్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ రీసెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి థియరీ ఆర్టికల్ని అలాగే బుల్లెట్ పాయింట్స్ రూపంలో కూడా మనకి ఇక్కడ మంచి ఆర్టికల్ పబ్లిష్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా చదివే ప్రయత్నం చేయండి. ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా కావాలనుకున్న వారు మన యొక్క వెబ్సైట్లో వీటిని అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చదవండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.